ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా, ఎన్నో విషయాలను మరి మనకు నేర్పిస్తూ ఉన్నారు. చక్కని జీవితాలతో మరి తన బలమైన మాటలు, ఆయన బలమైన వాక్కు మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఇక ఈ రోజు కూడా మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. ఆలస్యం ఎందుకండి? మరి ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు మనలందరినీ బలంగా నడిపించునై ఉన్నారు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాటలు కదా. ఎస్, ప్రభు చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినము వచ్చుచున్నది. ఎస్, ఈ చక్కని శుభవార్తను ప్రభు ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తున్నారండి. చాలాసార్లు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి మనము ఆ వాగ్దానము పొందుకున్న తర్వాత సంతోషిస్తాం. కొన్ని రోజులైన తర్వాత ఇంకా వాగ్దానం నెరవేర్చబడట్లేదే అన్నట్లుగా నిరాశతో ఉంటూ ఉంటాం కదండి. ఈ రోజున మీరు కూడా అదే నిరాశలో ఉన్నారా? ఎప్పుడు నా వాగ్దానం నెరవేర్చబడుతుంది అని ఇక్కడ ప్రభువు మరి చాలా చక్కగా యూదా వారందరితో చెప్తున్న అద్భుతకరమైన శుభవార్త అండి. ఆ దినము వస్తుంది, నేను చెప్పిన మంచి మాట ఏదైతే ఉందో అది నెరవేర్చు దినము వస్తుంది అని ప్రభు చక్కగా వాగ్దానం చేస్తున్నారు. యూదా వారందరూ కూడా మరి బబులోను చెరలో ఉంచబడినప్పుడు వారు అక్కడి నుంచి వారి దేశానికి మరి రావాలి కదండి. మరి వారు ఉంచబడినప్పుడు చాలా నిరాశలో, కష్టంలో, దుఃఖంలో, చాలా వేదనతో ఉన్నారు. ఆ సమయంలో ప్రభు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి దేవుడు ఖచ్చితంగా వారిని వారిని ఆ చెరల నుండి వారి దేశానికి నడిపించారా? ఖచ్చితంగా నడిపిస్తారు. వారు ఆ సమయంలో ఉన్నప్పుడు ప్రభు ఈ వాగ్దానం చేస్తున్నారండి. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా చాలా భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన చెరలాంటి మరి చాలా నీవు ఒక పరిస్థితులలో లేకపోతే ఒక భయంకరమైన పోరాటంలో అలా చిక్కబడిపోయి ఉన్నారేమో. నీ కుటుంబం దాని నుంచి బయటికి రాలేని పరిస్థితిలో మరి ఉండొచ్చు. చాలా నిరాశతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, బాధతో ఉన్నారా? ఏ పరిస్థితిలో మీరున్నా ప్రభు వాగ్దానం, ఈ శుభవార్తను తెలియజేస్తున్నారు. ఈ శుభవచనాలు ఉదయకాల సమయంలో మీతో, మీ కుటుంబంతోనే ప్రభు పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మాటలన మంచి మాట నెరవేర్చు దినము వస్తుంది. ఆమేన్. ప్రభు మనల్ని ఎన్నడూ మర్చిపోరండి. మనమే చాలాసార్లు నిరీక్షణని కోల్పోతూ ఉంటాం. ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు అవుతుందా, ఇంకెన్ని రోజులు అన్నట్లుగా చాలా చాలా మరి చాలా గుండె చెందిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం. వాగ్దానం ఉంది కానీ ఆ వాగ్దానము ఇంకా ఎప్పుడు నెరవేర్చబడుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నట్లుగా మనము ఎదురు చూస్తూ ఉంటాము. డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు చాలా 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 భయంకరమైన మరి ఆలోచనలతో మనం ఉంటూ ఉంటాం. అంటే ఆలోచన ఏం చేస్తుందంటే అన్ని విధాలుగా ఆలోచించేటట్లుగా చేస్తుంది. కానీ దేవుడు వాగ్దానం పైన నిరాశ మనం ఉంచుకుంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి ఆయన వాగ్దానం. ఖచ్చితంగా దేవుడు మనల్ని మరి ఆ కష్టంలో, నష్టంలో, బాధల్లో మర్చిపోయే దేవుడు కాదు. వారిని ఆ చెరలో నుండి విడిపించిన దేవుడు మనల్ని కూడా చెరలో నుండి విడిపిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరి, దేవుడిచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించండి. ఖచ్చితంగా ప్రభు చేసిన వాగ్దానము మర్చిపోకుండా మన జీవితంలో జరిగిస్తారు. ఆలస్యమైనప్పటికీ ఆయన మర్చిపోరు. ఆ వాగ్దానాలు ఖచ్చితంగా మన నెరవేర్చే దేవుడే ఉన్నారు. ఆ దినం ఉంది. ఆ దినములో మన జీవితాలను ప్రభు అద్భుతంగా ఉంచుతారు, కృప చూపిస్తారు. ఒక్కటే నిరీక్షణ కలిగి ఉందాం వాగ్దానాల పట్ల. మరి ఈసారి మరి ఈ పరిస్థితులను బట్టి నువ్వు నిరాశలో ఉన్నావేమో, దేవుడు చక్కగా మరి మాట్లాడుతుండగా ఆయన మాటలు రిసీవ్ చేసుకోండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించబోతున్నారు. ప్రార్థిద్దామా? కొన్నిసార్లు నిరాశతో ఉండొచ్చు, చాలా దిగులతో ఉండొచ్చు, ఎప్పుడా ఏంటి అని. కానీ నిరీక్షణతో ఉందాం. ఆ నిరీక్షణ నాకు దయచేయండి, ఆ ప్రార్థన జీవితం నాకు దయచేయండి. ఎక్కడ కూడా నేను పరిస్థితిని బట్టి పడిపోకూడదు, నేను నిలబడే శక్తిని దయచేయమని ప్రభుని అడుగుదాం. సరేనా? ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయా, ఎంత మంచి దేవుడవు స్వామి. ఒక చక్కని శుభవార్తను మాకు తెలియచేస్తూ ఉన్నారు.
ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మంచి మాట ఏదైతే ఉందో అది నెరవేర్చు దినము వస్తుంది అని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. యూదా వారితో మీరు మాట్లాడినట్లుగా ఇక్కడ మాతో కూడా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. వారిని ఆ బబులోను చెరలో ఉంచబడినప్పుడు వారు చాలా నిరాశలో ఉన్నప్పుడు మీరు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నారు, ఒక వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ రోజున మా పరిస్థితులను బట్టి మేమున్న ఆ భయంకరమైన ఆ శోధనలో మాతో కూడా ఈ వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం. ఎన్నడూ కూడా ఎప్పటికి కూడా మా వాగ్దానాలు మేము మర్చిపోకుండా వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించే వారిగా, వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి ఇంకా నా జీవితం ఇంతేనేమో అని నిరాశలో ఉండకుండా చాలా ప్రభా అన్ని విషయాల్లో భక్తి జీవితాన్ని జీవించి కృపను దయచేయండి. ఎక్కడ కూడా మా నిరాశను మేము కోల్పోకూడదయ్యా. అద్భుతం జరిగించండి, మమ్మల్ని ఇంకా నిలబెట్టండి, కృప చూపించండి, సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా మీ బలమైన కార్యాలు మా జీవితంలో జరగాలి ప్రభా, కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు మర్చిపోని దేవుడవని, విడిచిపెట్టని దేవుడవని మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో వారిని మీరు బలపరుస్తూ నడిపించమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక. చేస్తున్న ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడై ఉండండి, గొప్ప చేయండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి, గొప్పవారగుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి అయా. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా నీ కృపలో వర్ధలింపబడాలి అలాగే మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. ఎంతమంది అయితే దుఃఖంలో, పోరాటాలతో, నిందలతో, అవమానాలతో ఉన్నారో, నిరాశతో ఉన్నారో, ఆయా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో అన్నిటిపైన విజయం దయచేయండి. అనాథులను, విధవరాలను, వృద్ధులను ఆయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి భయంకరమైన ఆయా ఇదిగోండి స్థితిలో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మరొకసారి మేము ప్రార్థిస్తుండగా కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆయా ఇదిగోండి కోర్టు సమస్యల మధ్యలో, గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, అనేకమైన భయంకరమైన ఆయా పోరాటాలు, నిందలు, అలాగనే ప్రభు ఇంట్లో సమాధానం లేక, సంతోషం లేక, ఏ కుటుంబాలైతే విడిపోయాయో, చెదిరిపోయాయో ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. మీరు ఇచ్చిన వాగ్దానం అందరి జీవితంలో స్థిరపరచండి, బలపరచమని మీ చేతులకు అప్పగిస్తూ ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. హైదరాబాద్, సికింద్రాబాద్ మహాపట్టణంలో జరుగుతూ ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రతి నెల మరి ఆరాధన సికింద్రాబాద్లో ఉన్న ఎస్పీజీ తమిళ్ చర్చ్లో జరుగుతుంది. మరి విశేషకరంగా జూలై 1వ తారీఖు ఉదయం 9 గంటలకు, మరి 9 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు, అలాగనే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మరి ఈ ఆరాధన మరి 2 సెషన్స్ లాగా జరగనే ఉన్నాయి. మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి. మొదటి శనివారం కాదండి, మొదటి బుధవారం అనగా జూలై 1వ తారీఖు ఈ ఆరాధన జరగనే ఉంది. తప్పకుండా పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఇప్పటికే ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలో మరి అద్భుతంగా బలపరచబడుతున్నారు, ఆత్మీయకమైన మేళ్లను పొందుకుంటున్నారు, విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో బలపరచబడుతున్నారు, మరి సాగిపోయే జీవితాలతో ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.